మనం అందరం ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం. గత కొంతకాలంగా జీవితం జీవించడం అనే శీర్షికన మనం అనేక విషయాల్ని చాలా లోతుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే జీవితాన్ని అతి దగ్గరగా చాలా పరిశీలనాత్మకంగా చూసే వాళ్ళ యొక్క సంఖ్య చాలా తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. జీవితంలో వినోదానికి, కాలక్షేపానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరేదానికి లేకుండా పోయింది. జీవితంలో బలమే లేకుండా పోయింది. ఓ మాటలో చెప్పాలంటే, వెనకటికి ఎవడో ఈత నేర్చుకొని నీటి పైనే ఈదుతున్నాడట. నిజమైన ఈతగాడు ఎవడంటే, ఈత వచ్చిన వాడు ఎవడంటే కేవలం నీటి యొక్క ఉపరితలం మీద ఈదేవాడు కాదు, సందర్భాన్ని బట్టి ఆ యొక్క నీటి ఉపరితలం నుంచి అడుగు భాగానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కళ్ళారా చూసి చేయవలసిన పని ఏదైనా ఉంటే చేసుకొని వచ్చేవాడు నిజమైన ఈతగాడు. వాడికి ఈత వచ్చిందని చెప్పొచ్చు. అలాగే జీవితం మనందరికీ లభించినప్పటికీ అడగకుండానే అని అనుకుంటున్నాం కాబట్టి, ఊరికే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా దొరికింది కాబట్టి బహుశా జీవితం యొక్క విలువ మనకి తెలియట్లేదేమో. ఇది కూడా డబ్బులు పోసి కొనుక్కుంటే అప్పుడు ఏమైనా విలువని ఇచ్చేవాళ్ళమేమో మరి తెలియదు. కాబట్టి ఈ జీవిత కాలంలో భౌతికమైనటువంటి కాలం ఏదైతే ఉందో, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మధ్యన ఉన్నటువంటి కాలం, దాన్ని మనం జీవితం అని అంటున్నాం కదా. ఈ జీవిత కాలంలో ఏం చేశాం, ఇప్పటి వరకు ఏం చేశాం, ఈరోజు ఏమి చేయదలిచాం. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిందంతా ఈరోజు అయింది. ఈరోజు మనం చేసింది అది రేపుగా రూపు దిద్దుకుంటుంది. సరే, రేపుకి రూపు లేదు, నిజమే, బాగుంది, ప్రాస కూడా చాలా బాగా ఉంది. మరి ఈరోజు ఏం చేస్తాం, ఎందుకు చేస్తున్నాం? ఇది చూస్తే నిజంగా ఈరోజు ఏం చేశాం, ఎందుకు చేశాం, ఇలా ఎందుకు చేస్తూ వస్తున్నాము అని ఆలోచిస్తే తిరిగి చాలామంది తమ ముఖాన్ని తామే అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అంత విధ్వంసకరమైనటువంటి జీవన శైలి, చెడు ఆలోచనలు, చెడు కార్యాలు, అసలు ఎక్కడ కూడా ఇతరులకి, తన చుట్టూ ఉండేటువంటి సమాజానికి మేలు చేయాలనేటువంటి తలంపు, అంటే మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ మనకి కనబడదు. ప్రతి పని వెనుక వ్యక్తిగతమైనటువంటి స్వార్థం. ఆ వ్యక్తిగత స్వార్థం ద్వారా తను ఏవేవో సాధించాలని అనుకుంటాడు, అవే చేస్తూ వస్తున్నారు. అనేక రూపాలు, మామూలు మనుషులు అదే చేస్తున్నారు, రాజకీయ నాయకులు అదే చేస్తున్నారు, ప్రతి వర్గం వారు
ఆఖరికి మోక్షాన్ని పొందాలి, జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడపాలనుకునే వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రలోభాలకి లోనై జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి ఒక్కరికి సమాజంలో గుర్తింపు రావాలని, సమాజం ద్వారా తను చాలా గొప్పవాడు అని అనిపించుకోవాలని, ఇలా ఏ పని చేసినా దాంట్లో స్వార్థ చింతనే. నాకేమొస్తుంది, దీని ద్వారా నేను ఎక్కడ ఉంటాను. అందుకనే తను ఎదగడానికి ఎంతమందినైనా తొక్కి, ఎంతమందినైనా వంచి, మోసం చేసి, హింసకి గురి చేసి తాము అనుకున్నది సాధించుకుంటూ పోతున్నారే కాబట్టి ప్రతి సంబంధాలలో మనకి హింస ప్రత్యక్షంగా పరోక్షంగా కనిపిస్తూనే ఉంది. ఇంతకంటే మంచి ప్రపంచాన్ని మనం నిర్మించుకోలేమా? మనిషి యొక్క సమర్థత ఇంతేనా? ఇది ద బెస్ట్ పాసిబుల్ వరల్డ్. ఇంతకంటే మంచి ప్రపంచాన్ని మనం నిర్మాణం చేసుకోలేము అని చెప్తున్నామా? వేల సంవత్సరాలు గడిచాయి, కానీ ఏ రోజు కూడా మనిషి శాంతిగా సౌఖ్యంగా గడపలేదు. గత 3000 సంవత్సరాల మానవ చరిత్రలో 5000 యుద్ధాలు చేసినటువంటి ఘనకీర్తి మనుషులది. మీరు చూడండి, ఒక చిన్న పరీక్ష. మీకు తెలిసినటువంటి మహాత్ముల పేర్లు ఒక తెల్ల కాగితం మీద రాయండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు 50 పేర్లు రాస్తే చాలా గొప్ప. ఆ 50 మంది వ్యక్తుల యొక్క జీవిత కాలాన్ని, వాళ్ళు జీవించున్నటువంటి కాలాన్ని చూస్తే దాదాపు మీరు ఒక 10,000 నుంచి ఒక 50,000 సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు రాస్తారు. అంటే ఉదాహరణకి మీరు రాముడు లేదా జీసస్, ఇంకెవరో బుద్ధ అని రాశారని అనుకుందాం. అంటే వాళ్ళు ఏ కాలంలో జీవించున్నారు? దాదాపు 2000 సంవత్సరాలు. ఒకరైతే కొందరు ఇంకా యుగ కాలంలో వేరొక యుగంలోనే జీవించినటువంటి వ్యక్తులు. అక్కడి నుంచి అకస్మాత్తుగా మీరు మళ్ళీ 19వ శతాబ్దంలోనో 16, 12 వచ్చేసి ఆ విధంగా వరుసగా ఒక్కొక్క శతాబ్దంలో ఉన్నటువంటి ఒక మహాత్ముడి పేరు రాయమంటే కూడా సాధ్యం కాదు. అంటే మనకు తెలిసి మొత్తం మానవ చరిత్రలో, ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, మనకు తెలిసినటువంటి మహాత్ములు 50 మంది, 100 మంది లేదా 200 మంది. అంటే దాని అర్థం ఏమిటి? కోటాను కోట్ల మంది మరి జన్మించి వెళ్ళిపోయారు కదా. వాళ్ళందరూ కూడా ఒక సగటు బ్రతుకు. అంటే వాళ్ళు దెబ్బలు తింటూ, ఇతరులని దెబ్బలకు గురి చేస్తూ, వాళ్ళు మోసపోతూ, ఇతరులను మోసగిస్తూ, వాళ్ళు అబద్ధాలకి బలైపోతూ, ఇతరులకు అబద్ధాలు చెప్తూ, వాళ్ళు హింసకి గురవుతూ, ఇతరులను హింసకి గురి చేస్తూ ఈ విధంగా బతికారని అర్థం. అంటే మన జీవితాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో చూడండి. తర్వాత మరి మహాత్ములు అని ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళని మనం పూజిస్తున్నాం కదా. ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు రోజు పూజించే వాళ్ళు ఉన్నారు. మరి పూజించే ఆ మహాత్ముడు
యొక్క జీవితము మీకు ఎందుకు ఆదర్శంగా కావట్లేదు? మీరు ఆ తోవలో, ఆ దారిలో ఎందుకు నడవట్లేదు? పూజించేటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు మీ నిజ జీవితంలో ఎందుకు ఆచరించట్లేదు, ఎందుకు పాటించట్లేదు అని ఏ రోజైనా ప్రశ్నించుకున్నారా మీరు? మన పని ఏంటంటే పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక అగరబత్తి పెట్టి, ఒక్కొక్క మతంలో ఒక్కో రకమైనటువంటి పూజా విధానం ఉంది కాబట్టి ఆ రకంగా పూజ చేస్తే పని అయిపోతుంది, వాడు ఏదైనా ఇస్తే ఇస్తాడు అని అనుకోవడం. కాబట్టి జీవితంలో అసలు తీక్షణతే లేదు, జీవితం పట్ల ఒక పవిత్రమైనటువంటి భావన లేదు, జీవితం పట్ల అంకిత భావం లేదు. జీవితాన్ని మనం ప్రేమించి ఆరాధించి ఆ జీవితం యొక్క విలువని, దానికి ఉండేటువంటి ప్రాధాన్యతని మనం గుర్తిస్తున్నామా అంటే నేనైతే చెప్తాను అది సందేహమే, అనుమానమే. జీవితాన్ని ఎంత సులువుగా తీసుకుంటున్నామంటే ఈరోజు గడిస్తే బాగుండు, ఈరోజు చాలా మొత్తం వినోదాత్మకంగా చాలా సరదాగా గడిస్తే బాగుండు అనుకోవడమే తప్ప, అంటే ఈరోజు నేను ఎంత కాలక్షేపం చేశాను, ఈ శరీరం ద్వారా ఎంత వినోదాన్ని పొందాననే దృష్టిలోనే ఉంది కాబట్టి అందుకే ఇన్ని వందల వేల ఛానల్స్ వచ్చాయి. ఈ రోజుకు కొన్ని లక్షల వీడియోలు సోషల్ మీడియాలో. అసలు 24 గంటలు సరిపోవు. బహుశా రోజు యొక్క నిడివి అంటే ప్రతిరోజు 24 గంటలే ఉంది కదా, దీని కాలం కనీసం 2500 గంటలుగా మారి అలా 360 రోజులు ఇంటూ ఒక 150-200 సంవత్సరాలు అలా జీవితకాలం ఉంటే మరి ఇన్ని రకాల వినోదాలన్నింటినీ కూడా అనుభవించడానికి వీలవుతుందేమో. అంటే తెలుసుకోవాల్సినటువంటి దాన్ని తెలుసుకోకుండా ఏదైతే అనవసరమో దానికి ప్రాధాన్యత ఎక్కువిస్తున్నాం. నిజానికి మనుషుల్ని కూడా తప్పుపట్టడానికి లేదు. ఇన్ని ఆకర్షణల మధ్య ఒక నిగ్రహంగా ఉండి జీవితం యొక్క పరమావధి, జీవితం యొక్క నిజమైనటువంటి లక్ష్యం, జీవితాన్ని దేనికి ఉపయోగించుకోవాలో, ఆ జీవితాన్ని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని, లేదా మనం ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని సృష్టించుకుని దాని గురించి బతకడం అంత ఆశామాషి కాదు. అన్ని ఆకర్షణలు ఉన్నాయి, మనల్ని క్షణకాలంలో పిచ్చోడిని చేసేస్తాయి. క్షణకాలంలో మనల్ని మన మార్గం నుంచి పక్కకు తప్పించేస్తాయి. మళ్ళీ మనం సరైన దారిలో రావడానికి బహుశా ఈ జీవితకాలం కూడా సరిపోదేమో, వస్తామో రామో కూడా మనకు తెలియదు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు అసలు రోజు పడుకునే ముందు కనీసం ఈ రోజంతా ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఇది ఎక్కడికి పోతుంది, అసలు దీన్ని ఎలాగైనా గడపాల్సింది, ఇంతకంటే మెరుగ్గా గడపడానికి వీలుందా, ఇంతకంటే చాలా ఉన్నతంగా గడపడానికి జీవితాన్ని, ఇంకా దీనికి ఒక కొత్త అర్థాన్ని, ఒక కొత్త మార్గాన్ని జీవితంలో మనం కనుక్కొని పైన మనం ప్రయాణించేటువంటి వీలుందా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి అదొకసారి ఆలోచన చేయండి.
నమస్కారం.